ప్రియమైన సహోదరి సహోదరులకు, ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఈ రోజుల్లో ప్రేమ అంటే ఇప్పుడు పెట్టుకున్న పేరు వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే అసలు ఎందుకు జరుపుకుంటారు? ఫిబ్రవరి 14 నాడే ఆ రోజు ఎందుకు జరుపుకుంటారు తెలుసుకోవాలంటే ముందు చరిత్రలోకి వెళ్ళాలి. చరిత్రలో చూసుకుంటే 270 క్రీస్తు శకం రోమ్ దేశంలో వ్యాలంటైన్స్ అనే క్రిస్టియన్ ప్రవక్త ఉండేవాడు. అతనికి ప్రేమ అంటే చాలా ఇష్టం. అందుకే యువతీ యువకులకు ప్రేమించమని ప్రోత్సహించేవాడు. అందును బట్టి ఆయనకి బాగా అభిమానం ఏర్పడింది అక్కడ యువతలో, సహోదరి సహోదరులకు. అది ఆ రోమ్ దేశస్థుడైన ఆ రోమ్ దేశాన్ని పరిపాలించే రాజు, ఆ రాజుకి ఆ విషయం నచ్చలేదు. యువతని నీవు ప్రేమ పేరుతో పాడు చేస్తున్నావు అని ఆయనకు, క్రిస్టియన్ ప్రవక్తకు వ్యాలంటైన్స్కి మరణశిక్ష విధిస్తాడు. ఆ మరణశిక్ష ఎప్పుడు? ఫిబ్రవరి 14నే మరణశిక్ష విధిస్తాడు. ఫిబ్రవరి 14 మరణశిక్ష విధించిన తర్వాత 2 దశాబ్దాల తర్వాత, చనిపోయిన తర్వాత 2 దశాబ్దాల తర్వాత వ్యాలంటైన్స్ డేగా అప్పటి ప్రవక్తలు దాన్ని వ్యాలంటైన్స్ డేగా ప్రకటించారు. అప్పటి నుంచి అంటే 496 క్రీస్తు శకం వ్యాలంటైన్స్ డే అప్పటి ప్రవక్తలు ప్రకటించారు. అప్పటి నుంచి జరుపుకుంటున్నారు వ్యాలంటైన్స్ డే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రేమ, ఈ లోకపు ప్రేమ ఎలా ఉందండి? ఓన్లీ కామము, వ్యభిచారము అనే ఆలోచనతో మాత్రమే నిండి ఉంది. నిజమంటారా కాదా? ప్రేమ వ్యామోహాలు, యువతి యువకులు ఎలా చెడిపోతున్నారు, ఎలా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నిజమైన ప్రేమ అంటే వాళ్ళకి అర్థమే కావటం లేదు. ఇప్పటి జనరేషన్లో, ఇప్పటి కాలంలో నిజమైన ప్రేమ ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉంది? నిజమైన ప్రేమకుడు ఎవరు అసలు? ఈ రోజుల్లో ప్రేమ చూసుకుంటే ఒక్క రోజులో గతించిపోతుంది ఒక్కొక్కరి ప్రేమ. కొంతమంది ప్రేమ నెలలు కానీ, లేదా కొంతమంది ప్రేమ సంవత్సరాల వరకు ఉంటుంది. బట్ చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది ఆ ప్రేమ. ఎలా ఉంటుంది బ్రదర్ అంటారా? ఉంటుంది. నిజమైన ప్రేమ, నిజమైన ప్రేమికుడు ప్రేమిస్తాడు. ఆ ప్రేమికుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఈ లోక ప్రేమ చూసుకుంటే ఇప్పుడు చెప్పినట్టు చనిపోయినంతకాలం ఉంటుందేమో, అది కూడా కొంతమందిలో మాత్రమే. ఒక్క రోజులో ఆ వ్యభిచారం, ఆ వ్యామోహం తీరిపోయిన తర్వాత వదిలేస్తారు. ఆ ప్రేమ అక్కడితో ఎండ్ కాదు, పడిపోయిద్ది. కానీ దేవుని ప్రేమ అలా కాదు. ప్రేమైన సహోదరి సహోదరుల, దేవుని ప్రేమ నువ్వు చనిపోయిన తర్వాత కూడా యుగ యుగములు ఆయన ప్రేమ చిరకాలం నిలిచి ఉంటుంది. శాశ్వతమైన ప్రేమే దేవుని ప్రేమ. ఇది తెలియక ఎంతోమంది ఈ లోక ప్రేమలో పడి వ్యామోహం చుట్టూ తిరుగుతున్నారు. ఎంతగా చెడిపోతున్నారంటే న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. పలానా గ్రామంలో, పలానా జిల్లాలో వ్యభిచారం జరిగింది. ఎన్ని చూడట్లేదు. ఈ లోక ప్రేమ అలాగే ఉంటుంది. దేవుని ప్రేమించి చూడు నువ్వు ఒక్కసారి, ఆయన ప్రేమను రుచి చూడు. మరి ఆయన ప్రేమను ఎలా రుచి చూస్తావు బ్రదర్ అని నువ్వు అడిగితే, పరిశుద్ధ గ్రంథం అని ఒక గ్రంథం ఉంది. నీ తప్పుని ఎత్తి చూపించే గ్రంథం అది, పరిశుద్ధ గ్రంథం. చాలామంది గ్రంథాలు ఉంటాయండి, చాలా గ్రంథాలు ఉంటాయి ఈ లోకంలో చూసుకుంటే. చాలామంది రాశారు, చాలా గ్రంథాలు ఉంటాయి. కానీ పరిశుద్ధంగా బ్రతకగలిగే గ్రంథం, మాదిరి చూపించగలిగే గ్రంథం, ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం, నా యేసు గ్రంథం మాత్రమే ఉంది. ఆయన రుచి చూడాలి అనుకుంటే పరిశుద్ధ గ్రంథం వైపు వెళ్ళు. పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. నీ తప్పుల్ని చూపిస్తుంది. నీ తప్పులు బట్టి దేవునికి క్షమాపణ చెప్పి వేడుకో. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఆయన రక్తంతో కడగబడి ఆయన మార్గంలో నడిస్తే
ఆయన ప్రేమ చిరకాలము, శాశ్వతమైన ప్రేమ. నీవు చనిపోయిన తర్వాత కూడా ప్రేమించబడతావు. దేవుడు ప్రేమిస్తాడు. ఈ లోక ప్రేమ కావాలా, దేవుని ప్రేమ కావాలా? ఒక్కసారి ఆలోచించు ప్రియమైన సహోదరి సహోదరుడా.